మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ చాలా లేఅవుట్స్ తిరుగుతూనే ఉండే ఉంటారు. సో మీరు చూడొచ్చు మెయిన్ రోడ్‌కి దగ్గరని ఒక 1 కేఎం, 2 కేఎం లోపలికి తీసుకెళ్ళిపోతుంటారు. బట్ నేనిప్పుడు మీకు చూపించిన ఈ ప్లాట్ వచ్చేసి సో ఈ ప్లాట్స్‌కి సంబంధించిన టోటల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్ల దగ్గర నుండి ప్రజెంట్ మన ఓనర్ డాక్యుమెంట్ వరకు మన దగ్గర ప్రతివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు కొనుక్కొని ఒక 2, 3 సంవత్సరాలు ఆగగలిగితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే 24/7 బస్ ఫెసిలిటీ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ వైజాగ్. సో ప్రజెంట్ మనం ఉన్నాం కదండి, ఇది 100 ఫీట్ ఎక్స్టెన్షన్ రోడ్డు. ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ నుంచి ఆనందపురం అయితే 5 km వస్తుంది, దేవరపల్లి అయితే 13 కిలోమీటర్లు వస్తుంది, కొత్త వలస అయితే 12 కిలోమీటర్లు వస్తుంది. అలాగే ఈ ప్లేస్ దగ్గర నుండి కోటపాడు 13 కిలోమీటర్లు, ఈ ప్లేస్ నుండి వేపాడ 13 కిలోమీటర్లు వస్తుంది. అన్నిటికీ మెయిన్ ప్లేస్లో ఉన్న ఈ ఏరియా అనమాట. సో ఇది 100 ఫీట్ ఎక్స్టెన్షన్ రోడ్డు. ఇది కొత్త వలస నుంచి దేవరపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ ఇదే. సో ఇక్కడ దీనికి అటాచ్డ్గా ఇదంతా చూడండి, ఇదంతా కూడా జగనన్న కాలనీ అండి. ఇది 10 ఊర్లకు సంబంధించిన కాలనీ ఇక్కడ ఇచ్చారు, మెయిన్ రోడ్డుకి అటాచ్డ్గా ఇచ్చారు. సో ఈ వే ఏదైతే ఉందో ఇది మన ప్లాట్కి రీచ్ అయ్యే వే అనమాట. చుట్టూ చూడండి, ఇవన్నీ కూడా 161 ఇల్లులండి. సో ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది చూసారా, ఆ మెయిన్ రోడ్డుకి అలాగే ఈ ఇల్లులకి మధ్యలో ఇక్కడ ఒక్క దగ్గర మనకి ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా 54 సెంట్లు. ఇందులో రైతు బజార్ వస్తుంది, అది కూడా గవర్నమెంట్ ప్రపోజలే. సో గవర్నమెంట్ రైతు బజార్ కట్టి ఈ 161 ఇల్లులకి సంబంధించిన వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే 100% డెవలప్మెంట్ ఉన్న ఏరియా. ఈ ఇల్లులకి బ్యాక్ సైడ్ మన దగ్గర ఒక ప్లాట్ ఉంది, చాలా తక్కువ ప్రైస్కి నేను తీసుకొస్తున్నాను. సో మనకి 24/7 ఇక్కడికి బస్ ఫెసిలిటీ ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి దేవరపల్లి వెళ్ళే సింగిల్ బస్సు, డైరెక్ట్ బస్సు 12D వెళ్తుంది. అలాగే 68D రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో మనం చూడండి, అది మెయిన్ రోడ్డు, అక్కడ వర్క్ చేస్తున్నారు కదా, అది మెయిన్ రోడ్డు. అక్కడ నుండి ఇక్కడికి 50 మీటర్స్ ఉంటుంది, ఎక్కువేం ఉండదు. ఈ ఇల్లులు ఉన్నాయి కదా, ఈ ఇల్లుల దగ్గర నుండి ఇది లేఅవుట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ ఇటువైపు చూడండి, ఒక బౌండరీ కనిపిస్తుంది మనకి. ఈ బౌండరీ అంతా కూడా ఈ లేఅవుట్కి సంబంధించిన బౌండరీ. అక్కడ ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అది 2 CR పెట్టి ఆ హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ప్లాస్టింగ్ లెవెల్స్ అన్నీ అయిపోయి, సీలింగ్ వర్క్స్ కూడా అయిపోయి. సో ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని అపార్ట్మెంట్, ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది లేడీస్ హాస్టల్. అలాగే ఆ ఫ్రంట్లో ఒకటి కన్స్ట్రక్షన్ చేసి జరుగుతుంది చూసారా వైట్ కలర్లో, అది బాయ్స్ హాస్టల్. ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళి మీకు వీడియో షూట్ చేస్తాను. ఈ మెయిన్ రోడ్ నుండి ప్లాట్ అక్కడ ఉంది, అక్కడ వరకు కేవలం 300 మీటర్స్ రావచ్చు అంతే. సో ఈ హౌస్ చూడండి, ఇది 12 సెంట్లలో కడుతున్నారు. సో మనం వచ్చిన ఈ రోడ్డు వచ్చేసి ఇది 33 అడుగుల రోడ్డు, ఇది కూడా 33 అడుగుల రోడ్డు. ఈ హౌస్ 2 CR పెట్టి కట్టుకుంటున్నారు, ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి చూసారా. నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, అప్పటికి కాంపౌండ్ వాల్ ఏం లేదు. ఇక్కడ మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు వచ్చి ఇక్కడ వాటర్ కూడా టేస్ట్ చేసి తీసుకున్నారు. 100% ప్యూర్ వాటర్ అనమాట. సో మంచి వాటరు, వెంటనే మనం ఇల్లు కూడా కట్టించుకోవచ్చు ఒకళ్ళు కట్టుకోవాలనుకుంటే. ఇది వచ్చేసి ఆ లాస్ట్లో ఉన్నది లేడీస్ హాస్టల్. అండ్ ఇక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూసారా, ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఉన్న ఈ ప్లాట్ సేల్కి వచ్చింది. 2 ప్లాట్లు అని చెప్పాను కదా, ఒకటి 200 గజాలు, ఇంకొకటి కూడా 200 గజాలు ఉంది. మీకు 100 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వమన్నా సరే ఇస్తారు. సో మెజర్మెంట్ల కోసం మాట్లాడుకుంటే 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 45x40, 100 స్క్వేర్ యార్డ్స్ అయితే 22.5x40, రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్లే. సో చూడండి, ఇది మనకి రోడ్డు వస్తుంది, అది అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది చూసారా, అక్కడ నుండి ఇటువైపు చూడండి, ఇక్కడ ఒక పెగ్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు ఇదంతా కూడా 25 ఫీట్ రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్లాట్. 2 ప్లాట్లు కూడా. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఒకసారి చూద్దాం. సో ఈ ప్లాట్కి సంబంధించిన టోటల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్ల దగ్గర నుండి ప్రజెంట్ మన ఓనర్ డాక్యుమెంట్ వరకు మన దగ్గర ప్రతివి కూడా ఉన్నాయి. సో చూడండి, ఇది మనకి అనకాపల్లి డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇది రీసెంట్గా మనం సచివాలయం నుంచి ఈసీ తీయించాము. అలాగే 40 ఇయర్స్ ఈసీ నేను చెక్ చేయించి తీసింది కూడా ఉంది. సో 100% క్లియర్ డాక్యుమెంట్ అనమాట. ఇది లింక్ డాక్యుమెంట్, ఇది ప్రజెంట్ డాక్యుమెంట్. సో చూడండి, అది వచ్చేసి మనకి బాయ్స్ హాస్టల్. ఆ వైట్ కలర్ బిల్డింగ్ వచ్చేసి 2 CR పెట్టి కడుతున్నారు, టోటల్గా 12 సెంట్లో కట్టుకుంటున్నారు అతను. ఓకేనా. సో మనకి మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే గజం కేవలం 4,500 రూపాయలు చెప్తున్నారు. నెగోషియేషన్ కూడా ఇస్తారు. క్లియర్ డాక్యుమెంట్స్తో ఉన్న ప్లాటు. ఇప్పుడు మీరు కొనుక్కొని ఒక 2-3 సంవత్సరాలు ఆగగలిగితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే 24/7 బస్ ఫెసిలిటీ ఉంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ చాలా లేఅవుట్స్ తిరుగుతూనే ఉండే ఉంటారు.
సో మీరు చూడొచ్చు మెయిన్ రోడ్కి దగ్గరని ఒక 1 km 2 km లోపలికి తీసుకెళ్ళిపోతుంటారు. బట్ నేను ఇప్పుడు మీకు చూపించిన ఈ ప్లాట్ వచ్చేసి క్లియర్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్తో ఉంది. గజం 4500, స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. స్మాల్ నెగోషియేషన్ ఇస్తారు కూడా ఈ 4500లో. అండ్ మెయిన్ రోడ్కి కేవలం 300 మీటర్స్. అలాంటి డెవలప్మెంట్ల కోసం చూసుకుంటే చుట్టూ కూడా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు తీసుకొని ఇల్లు అయినా కట్టుకోవచ్చు, లేదు ఒక 2 to 3 years ఆగి రీసేల్ అయినా చేసుకోవచ్చు. అంత మంచి ప్లాట్స్. దయచేసి టైంపాస్ వల్ల అయితే చెయ్యొద్దు అసలు. ఎందుకంటే నేను ఇందులో గత 2 to 3 monthsలో ఆల్మోస్ట్ 4 రిజిస్ట్రేషన్లు చేశాను. ఇది కూడా వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి మనకు కాంటాక్ట్ అయ్యారు. ఆల్రెడీ మనం ఇందులో సేల్ చేసాం కాబట్టి వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సో మనకు మంచి ప్రైస్కి వస్తుంది, మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఫ్యూచర్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.